అసలు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయింటెనెన్స్ కేసుని లైట్ తీసుకోకూడదు. చాలామంది హస్బెండ్స్ మెయింటెనెన్స్ కేసు నాకే డబ్బులు లేవు, నేను నా డబ్బులు నా ఉన్న ప్రాపర్టీ మా మదర్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తా, నాకున్న ప్రాపర్టీ మా ఫ్రెండ్స్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తా, నేను ప్రాపర్టీ చూపించుకోను, నా దగ్గర డబ్బులే లేకపోతే ఎట్లా తీసుకుంటారు, ఈ సివిల్ కేసు కింద వస్తుంది, నన్ను ఏం చేయలేరు అని రాంగ్ అజంప్షన్స్లో చాలామంది హస్బెండ్స్ ఉంటారు. ఇక్కడ నేను హస్బెండ్స్కో వైఫ్స్కో సపోర్ట్ అని కాదు, మీకు ప్రొసీజర్ చెప్తున్నాను. మీరు లాస్ట్ 3 yearsలో మీ బ్యాంక్ స్టేట్మెంట్లు అన్నీ తీసి మీరు ఎవరి పేరు మీదనైనా ట్రాన్స్ఫర్ చేస్తే, అది కావాలని ట్రాన్స్ఫర్ చేస్తే అది ఈజీగా అడ్వకేట్ కమిషనర్ గుర్తుపట్టేసి ఇది మీ ప్రాపర్టీ అని నిర్ధారించబడుతుంది. నిర్ధారించబడిన తర్వాత ఆ ప్రాపర్టీని అటాచ్ చేసే అధికారం కూడా కోర్టుకు ఉంటుంది, కాబట్టి ఆర్డర్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఒకటి చెప్తున్నాను, మీరు వాళ్ళు వేసిన తప్పు, నేను ఇంత కట్టే అవసరం లేదు, ఇవన్నీ అబద్ధాలు, ఆమెకి ఇంత ఖర్చులు లేవు, కావాలని నన్ను సతాయిస్తానికి వేస్తాను, మీరు ఫైట్ చేయండి. ఒక మంచి అడ్వకేట్తో మాట్లాడుకుని ఫైట్ చేయండి, నేను ఇంత కట్టక్కర్లేదు, నేను ఇంత ఇస్తే చాలు, ఇవన్నీ అబద్ధాలు, ఈమెకి ఇంత ఖర్చుల్లో, ఈమె చదువుకుంది, ఈమె జాబ్ చేయగలుగుతుంది, నేను ఇంత ఇయ్యను అని చెప్పి ఫైట్ చేయండి. అంతేగాని తప్పించుకొని తిరుగుతాను ట్రై చేయకండి. అది మేకై కూర్చుంటుంది, మీరు జైల్లోకి వెళ్ళి పడతారు. థ్యాంక్ యూ.